ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. దానికోసం మరి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మేము కేవలం ఈ రైతు బంధు కోసం వాడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధ్యక్ష, ఆ డబ్బులన్నీ గుత్తేదారులకు ఇచ్చుకొని ఈరోజు రైతులకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒక్కనే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళ రైతులు ఎదిరించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అధ్యక్ష, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళని నిలదీస్తున్నారు అధ్యక్ష, తప్పకుండా నిలదీస్తారు అధ్యక్ష. వారికి మరి గతంలో ఉన్నటువంటి మరి ఖరీఫ్ కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 10,000కి ఇంకా 5,000 కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈరోజు రైతులకు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నదో ఈ సభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గెలిపించిన ఏ రైతుల ఓట్లతో వీళ్ళు గెలిచినందుకు పూర్తిగా ఒకవైపు రుణమాఫీ చేయకుండా మరోవైపు రైతు బంధు ఇవ్వకుండా అదే మాదిరిగా ఈరోజు రైతు కూలీల విషయంలో కూడా తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ వ్యాఖ్యల పట్ల జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క శాసనసభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని సూచించారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. ఇక ఇదే అంశంపై మరింత కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. ఐ బెగ్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ 1 and 2 of rule 340 of the assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, may be suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ఈ విషయంలో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈరోజు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డికి అవకాశం వచ్చింది. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, ఇప్పటికే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జగదీష్ రెడ్డి ప్రసంగించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ ఆది శ్రీనివాస్, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. దీనిపై మరోసారి జగదీష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసి చేసుకొని సభా సాంప్రదాయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు జగదీష్ రెడ్డి పూర్తిగా మాట్లాడిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత అధికార పార్టీ నుంచి ఏ సభ్యుడికైనా మంత్రికైనా మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పటికే అధికార పార్టీ తరఫున ఇద్దరు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ తరఫున జగదీష్ రెడ్డి పూర్తిగా తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత అధికార పక్ష సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో మళ్ళీ జగదీష్ రెడ్డి మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని మాట్లాడుతుండగా మధ్యలో స్పీకర్ పూర్తిగా స్పీకర్ ను క్వశ్చన్ చేసే అధికారం జగదీష్ రెడ్డికి లేదంటూ స్పీకర్ చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై జగదీష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రధానంగా స్పీకర్ అంటే మాకు గౌరవం ఉంది, ముఖ్యంగా స్పీకర్ అందరితో సమానం, అసెంబ్లీలో అందరికీ సమాన హక్కు ఉంటుంది.
స్పీకర్ ఎమ్మెల్యేలు అందరం కలిసి పెట్టుకున్నటువంటి పెద్ద మనిషి అనే పదాన్ని జగదీష్ రెడ్డి ఉపయోగించారు. దీనిపై పూర్తి స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు తీవ్ర స్థాయిలో స్పందించారు. పెద్ద ఎత్తున అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని 15 నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలతో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే తేజావత్ రామచంద్ర నాయక్, ఇతర సభ్యులు అధికార పక్ష సభ్యులు మాట్లాడుతూ ఆ స్పీకర్ ను ఉద్దేశించి, ముఖ్యంగా స్పీకర్ చైర్కు స్పీకర్ ను ఉద్దేశించి స్పీకర్ ను క్వశ్చన్ చేసే విధంగా జగదీష్ రెడ్డి మాటలు ఉన్నాయి. స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది, విశేష అధికారాలు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేలందరూ కలిసి పెట్టుకున్న పెద్ద మనిషి అనటం అభ్యంతరకరం అంటూ అధికార పక్ష సభ్యులు వాదించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ను సభ నుంచి గవర్నర్ ఒక్క విషయం చెప్పండి. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై వాళ్ళ స్పందన ఏంటి? మీరు ఏమైనా మాట్లాడారా వాళ్ళతోటి? బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి వెళ్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపిన తర్వాత రేపు కేసీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసుకొని జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్ కు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత కూడా జగదీష్ రెడ్డి సభలోనే ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మార్షల్ వచ్చి జగదీష్ రెడ్డిని వెళ్లాలని కోరారు. కేటీఆర్, హరీష్ రావు అడ్డుపడి చీఫ్ మార్షల్ తో వాగ్వాదానికి దిగారు. కేవలం సభలో ఇన్నర్ లాబీలో మాత్రమే జగదీష్ రెడ్డి ఉండకూడదు, బయట ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చీఫ్ మార్షల్ తో వాగ్వాదానికి దిగిన తర్వాత జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. కానీ స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఒకానొక సందర్భంలో జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సభ దృష్టికి అధికార పక్ష సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఘటనలను ప్రస్తావించారు. చివరకు స్పీకర్ ఈ సెషన్ మొత్తం, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేయడంతో పాటు ఎథిక్స్ కమిటీకి జగదీష్ రెడ్డి సభ్యత్వం ఉంచాలా వద్దా అనే దానిపైన ఎథిక్స్ కమిటీకి కూడా పంపించాలని సూచించినప్పటికీ స్పీకర్ మాత్రం కేవలం జగదీష్ రెడ్డిని సభ మాత్రం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ వస్తుంది సవీన్. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వేటుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ దగ్గర ధర్నా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది విజువల్స్లో. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటి? ఏమంటున్నారు వాళ్ళు? కేటీఆర్ సహా అందరూ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి ఎట్లాంటి వ్యక్తిగతంగా కానీ జగదీష్ రెడ్డి అదేవిధంగా స్పీకర్ గౌరవానికి అప్రతిష్ట తెచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడలేదు. కేవలం జగదీష్ రెడ్డి సభలో జరుగుతున్న పరిణామాలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకు గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ఎట్లాంటి పసలేదు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం కావచ్చు, తర్వాత ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏ విధమైన పసలేదు. కాబట్టి పక్కదారి పట్టించేందుకే, డైవర్షన్ చేసేందుకే కాంగ్రెస్ పార్టీ సభ్యులు జగదీష్ రెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయించారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన తర్వాత రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యి